నిన్న సాయంత్రం విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర జరిగిన కాల్పుల్లో దాంట్లో గాయపడిన డీసీపీ చైతన్యని అట్లాగే సెక్యూరిటీ గార్డ్ను కూడా పరామర్శించడానికి ఈరోజు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పరామర్శించడానికి డీజీపీతో పాటు కమిషనర్ సజ్జనార్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇట్లా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో ఇట్లా సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. నిన్న ఎవరైతే కాల్పుల్లో గాయపడిన వ్యక్తి ఉన్నారో ఆయనకు కూడా ఆపరేషన్ జరిగింది, బుల్లెట్ కూడా తీసేయడం జరిగింది. అతను కోలుకుంటున్నాడు. కోలుకున్న తర్వాతనే మిగతా నిందితులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనం ఇప్పుడు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఉన్నాం. మనం ఇక్కడ ఇదే హాస్పిటల్లో అలాగైతే ట్రీట్మెంట్ అయితే డీసీపీకును అట్లాగే సెక్యూరిటీకి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ కూడా జరగడం చేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు విజువల్లో అక్కడ సిపి అంటే హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ అట్లాగే సౌత్ జోన్ డీసీపీ స్నేహారు కూడా ఇద్దరు కూడా అంటే ఇదే విషయం పైన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొద్దిసేపటి క్రితమే డీజీపీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీజీపీతో పాటు కమిషనర్ సజ్జనార్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే భవిష్యత్తులో కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఆ నిందితులు నిన్న ఎవరైతే సెల్ ఫోన్ స్నాచింగ్ జరుగుతున్న సందర్భంలో డీసీపీ డ్రైవర్ ఎవరైతే సందీప్ అనే వ్యక్తి ఉన్నారో అతను చూడడం జరిగింది. చూసిన తర్వాత డీసీపీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే క్రమంలో ఫీల్డ్లో ఉన్నప్పుడే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి కూడా డీసీపీతో పాటు సెక్యూరిటీ కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అదే క్రమంలో కూడా వాళ్ళు బిల్డింగ్ పైన దూకి విక్టోరియా ప్లే గ్రౌండ్లోకి వెళ్ళడం, అదే క్రమంలో కూడా పోలీసులు కూడా వాళ్ళని చేజ్ చేసిన సంఘటనలో కూడా వాళ్ళకు గాయాలైనాయని కూడా చెప్తున్నారు. అదే సంఘటన వాళ్ళు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మరక్షణ కోసం వాళ్ళు కాల్పులు జరిపారని కూడా చెప్తున్నారు. ఇదే విషయంలో మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి 5 టీంలుగా మేము 5 టీంలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా వేట ప్రారంభించామని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అట్లాగే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అన్వర్ అనే అతను పూర్తిగా కోలుకున్న తర్వాతనే మొత్తం వివరాలు బయటకు వస్తాయని కూడా డీజీపీ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్పారు. అట్లాగే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్లు ఉన్నాయి, 22 కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్లకు ఈ ఘటనతో పాటు ఇంతకుముందు వాళ్ళు ఎట్లాంటి క్రైమ్ అఫెన్స్ చేశారని కూడా మేము విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే దీంట్లో కేవలం ఇదే సెల్ ఫోన్ స్నాచింగే చేశారా, గతంలో కూడా ఎట్లాంటి క్రైమ్కు కూడా పాల్పడ్డారనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. మొత్తానికి 5 టీంలుగా విడిపోయి మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులపైనే దాడి చేయడం ఒక సంచలనంగా మారింది. అయితే గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ వారం రోజుల్లోనే ఒక 3 సంఘటనలు జరగడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అలజడైతే నెలకొంది. అయితే నిజామాబాద్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ కూడా చంపి ఒక నిందితుడు పారిపోవడము, అట్లాగే మొన్న గోరక్ష కార్యకర్త ఎవరుందో అతనిపైన కూడా కాల్పులు జరగడం, అట్లాగే నిన్న కూడా పోలీసులపైననే దాడికి దిగడం, కాల్పులు జరగడం సంఘటనలు చూస్తుంటే పూర్తిగా అంటే శాంతి భద్రతలు కొంచెం అదుపు తప్పాయని కూడా ప్రజలు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఎట్లాంటి సంఘటన జరగకుండా కూడా పోలీసులు కూడా మేము కూడా అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా ఇట్లాంటి అఫెన్సెస్ ఇంకా జరిగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అట్లాగే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో గత పాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లిస్టులు తీస్తున్నాము. వాళ్ళందరూ ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా మేము తెలుసుకుంటున్నామని కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలుపుతున్నారు. ఒకవేళ ఇట్లాంటి సంఘటనలు కనుక జరిగితే మేము కూడా ఉపేక్షించేది లేదా అని కూడా ఇప్పుడు ఎవరైతే క్రైమ్ పాల్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక హెచ్చరికనైతే కమిషనర్ సజ్జనార్ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి హైదరాబాద్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి క్రైమ్ అఫెన్స్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళని భవిష్యత్తులో మాత్రం విడిచిపెట్టేది లేదు అని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఒక 5 టీంలతో పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళను నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సోమాజిగూడ, యశోద హాస్పిటల్.